brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ ఢిల్లీలో ఉన్నారు. నదీ జలాల పంపకాల వివాదం పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి శాఖ టైం వేదిక ఫిక్స్ చేసింది. ఈ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభుత్వ అధికారులు హాజరవుతున్నారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుపై ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఆ ఒక్కడే అజెండా అయితే ఈ సమావేశానికి తాము హాజరు కాబోము అంటోంది తెలంగాణ. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కావాల్సి ఉంది. అయితే ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతారా లేదా అనే సస్పెన్స్ నెలకొంది. మధ్యాహ్నం 2:30 కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం అందింది. ఈ సమావేశంలో బనకచర్ల సింగిల్ ఎజెండాగా ఉంటే తాము హాజరు కాబోమని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు జలశక్తి శాఖ సెక్రటరీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. మీటింగ్ ఎజెండాను మారిస్తేనే సమావేశానికి హాజరయ్యే ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. బనకచర్లతో పాటు తెలంగాణకు సంబంధించిన మిగతా జల వివాదాలపై కూడా చర్చించాలని ఆ లేఖలో తెలంగాణ ప్రభుత్వం కోరింది. అసలు బనకచర్లపై చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతోంది. ఎజెండా మార్చకపోతే మీటింగ్ బాయ్కాట్ చేసే ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ కీలక భేటీలో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాలి అనే ప్రయత్నంలో ఉంది ఏపీ సర్కార్. గోదావరిలో ప్రతి ఏటా 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందని, ఆ నీటిని ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టులు కట్టుకోవడంలో తప్పు లేదని, తెలంగాణ ఆ జలాలను వాడుకున్నా అభ్యంతరం లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నామని, ఆ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఎటువంటి నష్టమో ఉండదని తెలిపారు. తెలంగాణలో అనుమతి లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా తాము అభ్యంతరం చెప్పలేదని చంద్రబాబు తెలిపారు. అయితే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ గత పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిశారు. బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంతోనే సమస్యలు పరిష్కారమవుతాయని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ భావిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గతంలో కృష్ణా, గోదావరి జలాల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు రేవంత్ రెడ్డి. కానీ కేవలం బనకచర్లపైనే చర్చల అజెండా ఉండే పరిస్థితి ఉంటే ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు. బనకచర్ల విషయం రాజకీయం కావడంతో సమస్యను రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించడం అంత తేలిక కాదన్న అభిప్రాయం నెలకొంది.